అందరికీ మరణాత. మోషే సుఖపాస 40 దిన ధ్యాన దీపిక నుండి ఈ 39వ దిన ధ్యాన శక్తిని ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దిన వాక్యము కొరకు నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దైవజనులు వివరించిన వివరణ నుండి నిర్గమాకాండము సారాంశము దిగివచ్చుట నడిపించుట అన్న పాఠంలో నుండి దేవుని వాక్యము కొరకు నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, గీతీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హీవీయులకు, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశముకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసు నామమెంతో మధురం 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 మధురం. యేసు నామమెంతో మధురం. దీనజనులు భాగ్యవంతులు దివిరాజ్యంబు వారిదన్న. యేసు నామా మధురం మధురం మధురం. యేసు నామా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీవు ఏ సమయమందునో మాకు వేరుగా లేవు కనుక నీకు వందనములు. నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతినే మా మధ్యకు దిగివచ్చి మమ్మును నీతో ఏకం చేసుకొనుటకు నీ వాక్య వర్తమానమును ఇమ్మని యేసు నామమున వందించుచున్నాం. యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని వినగలిగే మనసు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయండి. త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యంలో చక్కటి మాట మనకు కనపడుతుంది. ఎందుకు దిగి వచ్చాను అని ప్రభు సెలవిస్తున్నారు. అలాగే మోసే సుఖపాస 40 దిన ధ్యానంలో దైవజనులు చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నారు. నిర్గమాకాండ సారము దిగివచ్చుట, దేవుడు నడిపించుట అన్న మాటలు మనకి కనబడతా ఉన్నాయి. కనుక వారి మధ్యకు దేవుడు దిగివచ్చి వారిని విడిపించి పాలు తేనె ప్రవహించే దేశాన్ని మనం నడిపించారు. ఈరోజు మనల్ని భూలోకంలో నుండి విడిపించి పరమకాణానికి నడిపిస్తూ ఉన్నారు. ఐగుప్తు ఎలాగా నశించిపోయిందో అలాగే భూలోకం కూడా విడబడుతుంది. భూలోకం కూడా దేవుని కృపను పోగొట్టుకుంటారు. భూలోకం కూడా వ్యర్థంగా ఉచ్చరిస్తారు. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని కొనిపోయే దినము ఎలా ఉంటుందంటే, ఐగుప్తు ఎలాగుందో, సృష్టి వల్ల ఎలాగ వారు మేలు పొందుకున్నారో, చివరికి వారు కీడొచ్చిందో, తెగుళ్ళు వచ్చినాయో, భయంకరమైన విపత్తులు వచ్చినాయో, వారిని, వారి పంటలు, వారి కుటుంబంలో బిడ్డలు ఎలాగ నశించిపోయారు. ఇప్పుడు భూలోకం కూడా దేవుని మాట విననివారు, లోబడనివారు ఎలాగా నశించిపోతారు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ కృపాకాలం, దేవుని సహవాసంతో మనం ఎలా ఉండాలి,
మరి ఇశ్రాయేలు అందరినీ కూడా మన కొరకు ఒక ప్రత్యేకముగా, ఒక ముంగుర్తుగా వాళ్ళు కానానికి వెళ్ళడానికి ప్రయాణం ఎలా జరిగింది, దేవుడు ఎలా తీసుకెళ్ళాడు వారిని. ఇప్పుడు ఈ భూలోకం నుండి పరమకానానికి మనల్ని ఎలా తీసుకెళ్తున్నాడు, ఇదంతా కూడా ఒక చరిత్ర. ఈ చరిత్ర మనం ధ్యానం చేసుకుంటూ ఈ భూలోకంలో మనం ఎలా విడిపించబడి ఆయనతో ఐక్యపరచబడి ఎలా ఉండాలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూస్తే నిర్గమకాండము 19వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేలు ఆయన స్వకీయ జనాంగముగా వారి ఆయనకు యాజక రూపమై ఉన్న రాజ్యము ఇక్కడ కనపడుతుంది. అందరూ కూడా ఎలా ఉండాలంటే యాజక రూపమైన రాజ్యము, ఒక ప్రత్యేక జనంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సారాంశం ఏంటంటే విమోచించి దిగివచ్చుట. నిర్గమకాండం 15వ అధ్యాయం చూసుకుంటే దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాం. నిర్గమకాండంలో తన ప్రజల కష్టంలో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దిగివచ్చాడు. ఏ తల్లిదండ్రులు తన బిడ్డల బాధలో ఉంటే చూస్తూ ఊరుకోలేదు. అలాగే దేవుడు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కష్టంలో ఉంటే దిగివచ్చుట మనం చూస్తున్నాం. వారు వ్యర్థంగా ఆరాధించడాన్ని బట్టి విడవబడ్డారు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత 430 సంవత్సరాలు వారు ప్రార్థించారు, మొరపెట్టారు. ఆ మొర విన్నాడు దేవుడు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో సీనాయి పర్వతము దిగివచ్చి ఇలా మాట్లాడతాడు 8వ వచనంలో. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హితీయులకు, అమోరీయులకు, ఫెర్జీయులకు, హీవీలకును, మోబిషీయులకును నివాస స్థానమైన పాలు తేనె ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు చక్కటి మాటలు మనకి తెలియజేస్తున్నాడు. వారిని విడిపించటకు నేను దిగివచ్చాను. మనం మొట్టమొదటిగా చూసుకుంటే దేవుడు దిగివచ్చట, ఏదేనులో దిగివచ్చట. ఏదేను దిగివచ్చి దేవుడు చక్కగా సృష్టిని చేశాడు, సకల ఈవులు కలగజేశాడు. ఆయన స్వరూపముతో దేవుడు ఆదామును అవన చేసుకున్నాడు. ఈ రక్షణ మహాసంకల్పంలో వారు ఆ రక్షణ మహాసంకల్పంలో ఆయన మహిమను పోగొట్టుకున్నారు, పాపంలో పడిపోయారు, పతనమైపోయారు. దేవుని నుండి వెడబాటు వచ్చింది. ఇంకా పాపంతో జీవించడం అలవాటైపోయింది వారికి, పాపంతో మాట్లాడటం అలవాటైపోయింది వారికి. పాప రహితమైన జీవితం జీవించారు. వివాదాలు, గొడవలు, హత్యలు, భయంకరమైన పరిస్థితి. విననల్ల ప్రజలకు శ్రమ అని దేవుడు ఊరికిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇశ్రాయేలు మొర్రపెట్టిన తర్వాత మరలా వారి కష్టంలో ఉన్నారని దిగొచ్చాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు దిగివచ్చట, సీనాయి పర్వతం మీదకి దిగివచ్చాడు. రెండవది బెత్లెహేములో పుట్టాడు. నాలుగవది 120 మందికి దిగొచ్చట మేడగదిలో సంఘ స్థాపన రోజు. అలాగే రెండవ రాకడ దిగువచ్చుట. ఐదవది. ఆరవది 7 ఏళ్ల చివర హర్మగద్దోని యుద్ధంలో దిగివస్తాడు. 7వది చివర గోగు మాగోగు యుద్ధం, అప్పుడు ఆయన 7వసారి దిగివస్తాడు. ఇలా ప్రతిరోజు నా నామాన్ని ఎక్కడిద్దరు ముగ్గురుంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఆయన వస్తాడు. ఆ రాకడ వేరు, కానీ ఈ రాకడలు వేరు. ఈ 7 రాకడలో చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతిరోజు దేవుడు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానని ప్రవేశించాడు. నా నామాన్ని ఎక్కడ 2 3 మోకరిస్తే వారి మధ్య నేను ఉంటాను. దేవుడు మానవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మానవుడు ఎలా ఉంటున్నాడు? సాతాను అంటే కొట్టదో తిట్టదు, దేవునితో ఉండవలసిన లక్షణాలు తీసేస్తుంది, దాంతో ఉండవలసిన లక్షణాలు పెడుతుంది. అందుకే వారట పాపంలో పడిపోయి జీలిగా పట్టేసుకుంటుంది. ఆ ఎల్ది కానిలే, ఆ చేతి కానిలే,
అన్నట్టుగా వారిని ఒక బంధకంలో బంధించి పడేస్తారు. ఆ రక్షణ పొందిదిగనలే, ఉపవాసాలు చేద్దిగనలే, ఇలా ప్రతిదీ కూడా నిర్లక్ష్యం, ఆలస్యం. ఇది చాలా విగ్రహారాధన కన్నా ప్రమాదకరమైనది. దేవుడి విషయంలో వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం ఇచ్చాడు, రక్షకుడిని పంపిస్తాను. మోషే యొక్క పిలుపు, మోషే ఐగుప్తుకు వచ్చుట, ఫరోతో కలహమాడుట, ఇశ్రాయేలు బయటకు వచ్చుట. దేవుడు ఇశ్రాయేలు కొరకు దిగి వచ్చినప్పుడు మోషేకు పొదలో కనబడ్డాడు. దేవుడు కనబడిన పొద, మోషే హృదయంలో వద. మోషే దేవునితో చెప్పింది సొద, దేవుడు మోషేతో చెప్పినది పద. ఇదంతా నిజమే కదా. దేవుడు కనబడి మాట్లాడి, అయ్యా నేను దిగి వచ్చాను, వాళ్ళ మొర విన్నాను, వాళ్ళ కష్టం విన్నాను, వాళ్ళు విడిపిస్తాను, నువ్వు సిద్ధపడి అంటే మోసే అంటాడు, అబ్బే నేను నోటి మాంద్యం కలవాడిని, నత్తివాడును, నా వల్ల అవదు అని భయపడతాడు. వద ఏం చెప్తాడు? నేనేం చేయలేను, నేను ఒట్టువాడిని సొద చెప్తాడు. దేవుడు అయినా సరే నువ్వే చెయ్యాలి. దేవుడికంట ఎవరిని ఎన్నుకుంటే వారే చేయాలి. దేవుడికంట ఎవరికి వారే మనం పనివారుగా ఉండాలి. దేవుడు చెప్పింది చేయాలి. దేవుడికి ఇష్టమైంది చెప్పింది చెప్పినట్లు చేసేవారు ఉంటే దేవుడు దిగివచ్చి వారితో ఉండి నడిపిస్తాడు. మోషే చెప్పింది చెప్పినట్లు చేయడానికి సిద్ధపడిన వాడే, నోటి మాందం గలవాడు కాబట్టి తన అన్న అహరోనును ఆయనకు ప్రవక్తగా ఇచ్చాడు, నోరుగా ఇచ్చాడు. అందుకే అహరోను కర్ర జీవం ముంగుర్తు మాంత్రికుల కర్ర మింగివేసింది. దేవుడు ఒక కర్రలో ఉండి దేవుని శక్తి చూపించాడు. ఒక వస్తువులోకి దేవుడు ఉండి పనిచేశాడు. కానీ ఎక్కడుంటున్నాడు? హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఎవరు తీయగలుగుతారు? ఎవరు ఆయన నివాసం ఇస్తారు? వారు ధన్యులు. ఎవరు విధేయులుగా ఉంటారో వారికి ఎట్టి కార్యాలైనా దేవుడు చేసేస్తాడు. హృదయం చాలా శుద్ధిగా ఉండాలి. అది దేవుడు నివసించే స్థలం. సాతానంటే ఆ హృదయాన్ని పాడు చేసేస్తాడు. నేనుంటానని వాడు ఉంటాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైంది, వ్యాధిగలమైంది. దాన్ని పరిశోధించేవాడు ఎవడు? ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు దిగివచ్చి ఇశ్రాయేలుకు, మోషే ద్వారా దేవుని ఆత్మ విద్య నేర్పించాడు. దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మ విద్య నేర్పించి మొదలుపెట్టాడు. ఆత్మ విద్య విశ్వాసంతో ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం, అపనమ్మిక రాకుండా ప్రతిదీ నమ్మకంతో దేవుడికి ఉండాలి. నమ్మకమైన మనిషే దేవునికి పరిశుద్ధమైన సృష్టి, పరిశుద్ధుడు. కనుక ఆత్మ విద్య నేర్పించాడు. 40 సంవత్సరాల యాత్ర పాఠశాలలో జరిగిన విషయము వాటిని సంపూర్ణంగా ప్రభుపై ఆధారపడటం నేర్పించాడు. మనుషుల మీద కాదు మీరు ఆధారపడేది, నా మీద మీరు ఆధారపడండి అని దేవుడు వారికి నేర్పించాడు. విధేయులైన ఎడల ఆయన ఎట్టి కార్యములైనా చేయగలడు. కానీ ఇన్ని మేళ్ళు చేసిన దేవుని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి కానీ ఇశ్రాయేలు
ఫరో పెట్టిన భోజనం జ్ఞాపకం చేసుకున్నారట. విశ్వాసులు కూడా అలాగే ఉంటారా అని దైవజనుడు చెప్తున్నాడు. భోజనం జ్ఞాపకం చేసుకున్నారు, ఫరో పెట్టిన భోజనం. అయ్యో, దేవుడు చేసిన అద్భుతాలు. ఇది పాపములో పడిపోవడానికి గొప్ప సూచనగా ఉంది. అవ్వ కూడా భూవంకే చూసింది. దేవునితో సహవాసం కలిగే వారు ఎలా ఉండాలి అని మనము ఆలోచన చేస్తే దేవుడు చక్కగానంట నిర్గమకాండ 25:8 నేను మీతో నివసిస్తాను, నాకు ఒక పరిశుద్ధమైన స్థలం ఏర్పాటు చేయండి. ఈ నిర్గమకాండ సారాంశం అంతా అదే. ఆరాధన 40 అధ్యాయాలు కూడా ప్రత్యక్ష గుడారముకు ఇవ్వబడిను, దైవ సన్నిధి స్థాపించను, పరిశుద్ధముగా ఉండుటకు కావలసిన విధులిచ్చెను. దేవాలయమందు ప్రతి భాగం ప్రార్థనాపూర్వకంగా నేర్చుకొనవలెను. దేవాలయంలో ప్రతి భాగమును ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణం అది ప్రభువుకు సూచనగా ఉంది. బలిపీఠం, గంగాలం బాప్తిస్మకు సూచనగా ఉంది. ద్వారం ఆ స్నానం చేసేందుకు పరిశుద్ధమైన ప్రాంతానికి మార్గమైన యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంది. అక్కడ దీపస్తంభం, ధూపవేదిక యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాయి. సాక్ష్యపు మందసం పెట్టే, మన్నా, చిగిర్చిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, 2 రాతి పలకలు, ఇవన్నీ కూడా ఇది ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి ఈ దేవాలయంలో. అదే వీరికి నేర్పిస్తా ఉన్నాడు. ప్రభువు మన మధ్య నివసించును, రేపు పరలోకంలో ఆయన మనము కలుసుకుందాము అనుటకు సూచనగా ఉంది. ఎందుకంటే దేవాలయానికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి అంటే పరలోకంలో ఆయన మనము ఎలాగ కలిసి జీవించాలో నేర్పించేదే ఈ దేవాలయం. అందుకనే పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసంలో నడవాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి, వాక్యముతో నడుచుట. ఎవరు వాక్యముతో నడుస్తారో వారే నా తల్లి, నా తండ్రియు, నా సహోదరుడు అని చెప్తున్నాడు. లోకాసు వార్త 8:21, లోకాసు వార్త 11:28, అలాగే ప్రకటన 22:7 కూడా ఒక మాట ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యంలో గైకొనివాడు ధన్యుడు. వాక్యాహారము తినని ఎడల శరీర ఆత్మలకు బలము రాదు. అన్ని ఆహారముల కంటే గొప్ప ఆహారము దీని వైపు చూడాలి. అవ్వ భూవంక చూసింది, ఇశ్రాయేలు ప్రజలు ఫరో వంక చూశారు, ఫరో పెట్టిన భోజనం కోసం చూశాడు. ఈరోజు పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభుతో నడవాలంటే వాక్యాహారము చూడాలి. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకులు విని నడువాకెట్లు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప. కీర్తనకారుడైన దావీదు మహారాజు 1వ అధ్యాయంలో దివారాత్రులు ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి వలన నాటబడిన చెట్టు వల్లే ఉండదు, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండదు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండదు. ఈరోజు ఆత్మీయ ఫలింపు మనకు కనపడుతుంది. వాక్యమే కదా అనుకుంటున్నాం.
దైవజనుల దేవదాసాయి గారు ఎప్పుడు నిత్యం బైబిల్ గ్రంథం తెరిచి ఉండేది. ప్రభు బైబిల్ గ్రంథం మీద ఏం పేరు రాసుకోవాలి అని మరి దేవుణ్ణి అడగమంటే సన్నిస్త్రీలు అడిగితే తెరిచిన బైబిల్ ఎప్పుడు నా దాసుడు వాక్యముతోనూ ఉంటాడు, వాక్యమే చదువుతాడు. ఈరోజు నిద్ర వచ్చే వరకు టీవీ చూడటం అలవాటు, నిద్ర వచ్చే వరకు పేపర్ చదవటం అలవాటు, నిద్ర వచ్చే వరకు పుస్తకాలు చదవటం అలవాటు. దేవదాసాయి గారికి బైబిల్ చదవటం అలవాటు. ఈరోజు దీంట్లోనే ఉంది వాక్యముతో సహవాసము అనగా యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మనము పరలోకముకు నిత్య జీవములో ఆయనతో సహవాసం ఉండగలుగుతాం. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 2 రోములకు రాసిన పత్రిక 8:37 ప్రేమతో నడవాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. ఎటువంటి ప్రేమ? భయంకరమైన ప్రేమలు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రేమ మరణము కంటే బలమైనది, గొప్పది. ఈర్ష పాతాళము కన్నా కఠోరమైనది. పరమగీత 8వ మాటలు మనకు కనపడతాయి. కనుక దేవుడు మనకు చెప్తున్నాడు ప్రేమించాడు కనుకే ఆయన ప్రాణం పోతున్నా సరే, కొడుతున్నా సరే మన కోసం సహించాడు, భరించాడు, జయించాడు. పాప భారాన్ని తీసేశాడు, వ్యాధి భారాన్ని తీసేశాడు, శిక్ష భారాన్ని తీసేశాడు, మరణాన్ని సైతం తీసేశాడు, పునరుద్ధాన బలం ఇచ్చాడు, మృతుల్లో నుండి తిరిగి లేవడానికి శక్తినిచ్చాడు. ఈరోజు ఆయనతో నడవాలంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థం. చూడు, మా అబ్బాయి అంటున్నాడంటే నేను అలా అమ్మతోటి ప్రేమ గుడ్డిది. చూడండి, ఏవో ఇంటెన్స్ జరిగిన తర్వాత ప్రేమ గుడ్డిది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ చాలా గొప్పది. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, యేసయ్య ప్రేమ అంట మన కోసం తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. బిడ్డల కోసం ఎంత ప్రేమించాడు, ఎంత సహించాడు. ఇదిగో ఆ శిక్ష నేను భరిస్తాను చేసిన పాపానికి. చూడండి, మనమంటే ఎంత ప్రేమ. అందుకే మనం ప్రేమించేవారు కన్నా మనలను ప్రేమించేవారు దొరకటం గొప్ప. ఈరోజు యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం గొప్ప తెలియదు. ఈ లోక ప్రేమలన్నీ కూడా మోసం. ఒక కూతురిని బాగా ప్రేమించమన్నా ఆమె లేదంటప్పటికీ ఆయన భయంకరమైన పాయిజన్ తీసుకుని మరణాన్ని సైతం వెళ్ళిపోయాడు. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, ప్రేమ గుడ్డిది. బిడ్డను ఎంత ప్రేమించినా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుడు ప్రేమించి మనలను తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇక నుంచి మీరు నా ప్రేమలో నడవండి. దేవుని ప్రేమలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ద్వేషించము. జన్మించిన తల్లిదండ్రుల ప్రేమలో ఉంటాం, రక్త సంబంధుల యొక్క ప్రేమ. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ తొందరపడనివ్వదు. ఆ ప్రేమ శాశ్వతముగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమ భయంకరమైనది, దాన్ని ప్రేమించకూడదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 ఆశ కలిగి ఉంటుంది. ఆశ తీరగానే అంత పోతుంది. నేత్రాశ, జీవపడంబము ఇవి లోకంలో పుట్టినవి కానీ తండ్రి వల్ల పుట్టినవి కావు.
లోకాన్ని ప్రేమించకండి అని యోహాను గారు మనకు చెప్తారు. ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమింపకుడి. ఎవడైనను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈరోజు తండ్రి ప్రేమలో ఉండండి. కనుక పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసంలో నడిపించాలంటే 1 వాక్యముతో నడవాలి, 2 ప్రేమతో నడవాలి, 3 సత్యముతో నడవాలి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనంలో పిల్లలు సత్యమును అనుసరించి నడిచినప్పుడే కదా తండ్రికి గొప్ప. వారు మంచి ప్రవక్తంతో ఉన్నారంటే పిల్లలు, మరి వారికి ఎంతో సంతోషం. అలాగే విశ్వాసముతో నడుచుట హెబ్రీయులకు రాసిన పత్రిక 11-13లో కనపడుతుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-25 వచనం చూసుకుంటే ఆత్మతో నడుచుట. 6వది రోమిలికి రాసిన పత్రిక 6:4-22 వరకు చూస్తే జీవముతో నడుచుట. యోహాను సువార్త 6:51 చూసుకుంటే పరలోకం వచ్చిన జీవాహారం నేనే, మీ అందరికీ నిత్య జీవం కలగడానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి మీరు నిత్య జీవంలో ఉండండి. మీరు తినే ఆహారం వల్ల నిత్య నరకంలోనికి వెళ్తారు. జీవాహారం నేను, పరలోకం తెచ్చాను, లోకం కొరకు వచ్చిన ఆహారము జీవాహారమును నేనే, నిత్య జీవం మీకు ఇస్తానని అక్కడ చెప్తున్నాడు. 7వది కొలసీయులకు రాసిన పత్రిక 1:12 వచనంలో ఆయనకు తగినట్లుగా నడవాలి, ఆయనకి తగినట్లుగా నడవాలి. అందుకే పరమగీతంలో 7వ అధ్యాయంలో 1వ వచనం, రాజకుమార పుత్రిక నీ పాదరక్షణలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. ఈరోజు 7 అడుగులు లోకంలో వేస్తారు భార్య భర్తలు. అవి ఎంత బలంగా, ఎంత దృఢంగా, ఎంత సంతోషంగా, ఎంత సంపదలతో, ఆరోగ్యంతో, ఆయుష్లతో ఉండడానికి ఒక్కొక్క అడుగును వేయిస్తారు. అలాగే పెండ్లి కుమారుడైన యేసుతో మనం నడవడానికి ఈ 7 వాక్య అనుభవాలు చాలా అవసరం. ఈ 7 విలువైన మాటలు మనకు అవసరం. ఎందుకంటే మనము ఇహలోకముతో ఆయనతో సహవాసం ఉండాలి. ఈ సహవాసమే రేపు పరలోకంలో ఆయనతో నిత్య జీవంతో సహవాసం చేయాలి. గనుక అందుకు దేవుడు దిగివచ్చి నడిపించి వారిని పాలు తేనె ప్రపంచ దేశం తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం పుట్టి, మన కోసం చనిపోయి, మన కోసం తిరిగి లేచి, మన కోసం ఆరోహణుడై, మన కోసం రేపు 2వ రాకడలో వచ్చి మనలను తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఈ భూమి మీద మహాశ్రమ, అగ్గి ఆరదు, పురుగుశ్రమ. ఆ మహాదినముకి ఎవరు ఉండకూడదు, అందరం వెళ్ళిపోవాలి. ఒక ఊరిలో యుద్ధం గొడవలు జరుగుతుంటే చూడ్డానికి తండ్రి వచ్చాడట. తండ్రి వచ్చి అప్పుడు భయంకరంగా ఊర్లో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ తండ్రి వాళ్ళ అమ్మాయితో అన్నాడు, అమ్మ నువ్వు నాతో వచ్చి నేను అల్లుడి గారికి చెప్తాను. అల్లుడి గారితో చెప్తున్నారు, అయ్యా మీ ఊర్లో గొడవలన్నీ సద్యమైన తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మని తీసుకెళ్ళి, ఇదిగో మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాను అని అంట. అది చూడటానికి వచ్చినోడు ఆ ఊర్లో గొడవలు జరుగుతుంటే కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడంట ఆమె ఏమందో తెలుసా, నేను రాను అని చెప్పలేదు, తండ్రితో వెళ్ళింది.
అలాగే సంఘం కూడానంట రేపు రాబోయే మహాశ్రమలు, 7 ఏండ్ల మహాశ్రమలు, ఐగుప్తులో ఎలాగ పతనమైపోయిందో, వ్యర్థమైన వాటిని ఆరాధించిన వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోవడాన్ని బట్టి ఈరోజు ఆయన దిగి వచ్చాడు. మనం ఆయన సహవాసానికి రావాలి. ఈ మందిరం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడానికి, రేపు ఆయనతో నివసించడానికి ఇది ఏర్పాటు చేశాడు ప్రత్యక్ష గుడారం. ఈరోజు ఆ గుడారానికి సూచనే సంఘం. ఈరోజు వారిని నడిపించడానికి ఒక ప్రత్యక్ష గుడారం ఇచ్చి పాప పరిహారార్థ బలర్పించి అభిషేకించాడు. ఈరోజు రేపు తైలాభిషేకం అంతా కూడా మరి ఈ లోకంలో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టి, పాప జీవనం విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవనము, ఒక పరిశుద్ధమైన సహవాసము, ఒక పరిశుద్ధుడైన దేవునితో మనము ఎలాగా అన్యోన్య సహవాసం చేసి రేపు ఆ పరమకానంలో నిత్య జీవంలో ఉండడానికి ఈరోజు ఇదంతా కూడా జరుగుతుంది. నిర్గమాకాండము సారాంశము దేవుడి దిగి వచ్చి నడిపించుట అన్న భాగంలో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మన కోసం పుట్టి లోకరక్షకు వచ్చి మనందరూ కూడా విమోచిస్తూ ఉన్నాడు. మరి దిన పాఠం బట్టి ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే ఈ 7 అనుభవంలోనికి మనము రావాలి. అలాగన వచ్చి నేటి దిన ధ్యానం ద్వారా పెండ్లి కుమారుతో ఐక్యపరచబడి నిత్య సహవాసములకు ఇక్కడ ఆయన మిమ్మను సిద్ధపరిచి మేఘమెక్కించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకు, పెండ్లి పిలుపు నందుకు పెండ్లి విందులో చేకు, పెండ్లి కుమారుడగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువునకు, లేని ఆత్మతో కొరతలన్నీ తీర్చును, కొలతలేని ఆత్మతో లన్నీ తీర్చును పెండ్లి కుమారుని. మహాపరిశుద్ధుడు మహిమగల దేవ, ఇదిగో నిర్గమాకాండ సారాంశం దేవుడు దిగువచ్చుట నడిపించుట. తండ్రి, ఆయనతో మనం ఎలాగా పెండ్లి కుమారుతో ఐక్యపరచబడి నిత్య సహవాసంలోకి ఎలాగ నడిపింపులోకి వెళ్ళాలో 7 మాటలు మాకు చెప్పావు. వాక్యముతో, ప్రేమతో, సత్యముతో, విశ్వాసముతో, ఆత్మతో, జీవముతో ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను. ప్రభు విన్న వాక్యాన్ని బట్టి అలాగ నడిచి మేఘమెక్కే ధన్యత ప్రభు మనలకు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడు మహిమగల దేవ,